ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాగణపతిని స్మరించుకుందాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ మాఘశుద్ధ చతుర్థి రోజు వినాయకుడిని ఎలా పూజించాలి? అసలు వినాయకుడికి అనేక రూపాలున్నాయి. లక్ష్మీ గణపతి అని, హేరంబ గణపతి అని, నాట్య గణపతి అని, తర్వాత రకరకాలుగా గణపతికి పేర్లున్నాయి. డుండి వినాయకుడు, చింతామణి గణపతి, పాతాళ గణపతి, సాక్షి గణపతి, ఇలా రకరకాలుగా మనకి రూపాలు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఏ రోజుల్లో ఏ రూపంలో గణపతిని ఎక్కడ ప్రత్యేకంగా ఏ విధంగా అర్చించాలి అనేటువంటి అనేక విషయాలు మనకి గణపతి పురాణంలోనూ, శివపురాణంలోనూ, కాశీఖండంలోనూ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే మాఘశుద్ధ చవితి రోజు గణపతిని ఏ రూపంలో ఎక్కడ పూజించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. గణపతిని మాఘశుద్ధ చవితి రోజు డుండి వినాయకుడిగా మనం పూజించాలి, డుండి వినాయకుడి రూపంలో మనం పూజించాలి అని మనకి కాశీఖండం చెప్తోంది. అయితే మాఘశుద్ధ చవితి అసలు మనకి ప్రతి మాసంలోనూ 2 చవితులు వస్తాయి. ఒకటి శుద్ధంలో వస్తుంది, ఒకటి బహుళంలో వస్తుంది. అంటే అమావాస్య తర్వాత ఒకటి, పౌర్ణిమ తర్వాత ఒకటి, 2 చవితులు వస్తాయి. అయితే ఈ 2 చవితులు కూడా గణపతిని పూజించడానికి విశిష్టమైనటువంటివిగా మనం చెప్పుకుంటాం. బహుళంలో వచ్చేటువంటి దాన్ని చంద్రోదయం తర్వాత సంకటహర చతుర్థి అని మనం పూజిస్తాం. భాద్రపద మాసంలో శుక్ల చవితిని మనం వినాయక చవితిగా, వినాయకుడి పుట్టినరోజుగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ప్రతి చవితి ప్రతి మాసంలోనూ శుక్లపక్షంలో వచ్చేటువంటి చవితి రోజు వినాయకుడి పూజ చేయడానికి విశిష్టమైనటువంటివిగా చెప్తారు. మాఘశుద్ధ చవితి రోజు మాత్రం విశిష్టంగా డుండి వినాయకుడిని పూజించాలి, డుండిరాజుని నమస్కరించాలి అనేటువంటి విషయం మనకి కాశీఖండంలో కనిపిస్తోంది. ఈ డుండి వినాయకుడు ఎక్కడ ఉంటాడు? కాశీక్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి ఆలయానికి, విశ్వేశ్వరుడి ఆలయానికి వెళ్ళటానికి ముందుగా ఎడమవైపు ప్రారంభంలోనే మనకి డుండి వినాయకుడు దర్శనమిస్తాడు. అయితే ఆ డుండి వినాయకుడిని ఏ విధంగా పూజించాలి? అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఆయన పటాన్ని పెట్టుకుని ఎక్కడైనా సరే ఆ వినాయకుడిని ఏ విధంగా పూజించాలో తెలుసుకోవాలి. వినాయకుడి పూజకి జిల్లేడు పూలు విశిష్టమైనటువంటివని, అందులో తెల్ల జిల్లేడు పూలు మహావిశిష్టమైనటువంటివి అనేటువంటి సంగతి అందరికీ తెలుసు. జిల్లేడు పూలతోనూ, తుమ్మి పూలతోనూ విశేషంగా వినాయకుడిని అర్చించాలి. మందార పువ్వులు, కమలాలు, ఆ తర్వాత అందరికీ తెలిసినటువంటిదే వినాయకుడికి అత్యంత విశిష్టమైనటువంటి పత్రి గరిక, గరికతో కూడా పూజించాలి. దూర్వాలతో పూజించడం అనేటువంటిది విశేషమైనటువంటిది అనేటువంటి విషయం తెలుసు. అయితే డుండి వినాయకుడిని కూడా గరికతోనూ, బిల్వపత్రాలతోనూ, అర్క పుష్పాలతోనూ, శంఖ పుష్పాలతోనూ, ఆ తర్వాత మనకందరికీ తెలిసినటువంటి మందార పువ్వులతో కూడా వినాయకుడిని అర్చించాలి. ఎర్రని గంధం, రక్తచందనంతో అలంకరించాలి. ఆ తర్వాత ఎర్రని వస్త్రాన్ని ఆయనకి సమర్పించాలి. ఎర్రని పువ్వులతో ఆయనకి పూజ చేయాలి. ఎర్రని అక్షితలు ఆయనకి సమర్పించాలి. ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ నివేదన చేయవలసినటువంటివి గుడాన్నం నివేదన చేయాలి. ఆ తర్వాత అన్నిటికంటే విశేషమైనటువంటిది తిలపిష్టంతో లడ్డూకాల్ని సమర్పించాలి అనేటువంటి విశిష్టత మనకి కనిపిస్తోంది. ముఖ్యంగా మాఘశుద్ధ చవితి రోజు గణపతిని ప్రాతకాలంలో పూజించి ఆయనకి తిలపిష్టంతో ఉండేటువంటి లడ్డూకాల్ని సమర్పించాలిట. తిలపిష్టం అంటే నువ్వుల పిండి, నువ్వులతో చేసినటువంటి లడ్డూలు, నువ్వుల లడ్డూల్ని బెల్లంతో చేసి వినాయకుడికి 21 సంఖ్య కానీ, 54 కానీ, 108 కానీ, సహస్రాలు కానీ తయారు చేసి వినాయకుడికి నివేదన చేయాలిట. వాటిని అందరికీ తప్పనిసరిగా పంచాలుట.
అంటే అందరికీ పంచితేనే ఇక్కడ మనకి ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అయితే డుండి వినాయకుడి ప్రాదుర్భావం ఏ విధంగా జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. ఆయన ప్రత్యేకత ఏమిటో కూడా తెలుసుకోవాలి. డుండి అనేటువంటి అర్థం, డుండి అనేటువంటి పదానికి, ధాతువుకి అర్థం ఏమిటంటే అన్వేషణ అనేటువంటి అర్థం ఉంది. అంటే దేన్నైనా అన్వేషించటం, దేన్నైనా పరిశోధించటం, దేన్నైనా పరిశీలించటం అనేటువంటి అర్థాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే డుండి వినాయకుడిని ప్రార్థించటం వల్ల, పూజించటం వలన పరిశోధన శక్తి ఏర్పడుతుంది, పరిశీలన చాతుర్యం ఏర్పడుతుంది. దేన్నైనా పరిశీలించటం వలన, లోతుల్లోకి వెళ్ళటం వలన అనేక విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. అంటే విజ్ఞానం మనకి అందుతుంది, జిజ్ఞాస మనకి పెరుగుతుంది, జ్ఞానజ్యోతి మనలో వెలుగుతుంది. అందుకని డుండిరాజుని పూజించటం వలన విజ్ఞానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు, పరిశోధన చేసేటువంటి వాళ్ళు, ఈ రోజుల్లో మనం పరిశోధన చేస్తూ ఉన్నామంటే ఏ పిహెచ్డి డిగ్రీనో డాక్టరేట్ పొందటం మాత్రమే మనకి తెలుసు. కానీ ఏదైనా శాస్త్ర విజ్ఞానాన్ని లోతుల్లోకి వెళ్ళి తెలుసుకునేటువంటి శక్తిని ఆ వినాయకుడిని పూజించడం వల్ల వస్తుంది, డుండిరాజుని పూజించడం వల్ల వస్తుంది అని మనకి కాశీఖండం చెప్తోంది. అందుకని డుండి వినాయకుడిని పూజించడం వల్ల పరిశీలనా శక్తి పెరుగుతుంది, పరిశోధన చేసేటువంటి అవకాశం వాళ్ళకి చిక్కుతుంది. ఆ తర్వాత విజ్ఞానం పెరుగుతుంది, జ్ఞానజ్యోతి పెరుగుతుంది. అయితే ఈ డుండి వినాయకుడి ప్రాదుర్భావం ఏ విధంగా జరిగిందో కూడా మనం తెలుసుకోవాలి. కాశీక్షేత్రాన్ని ముందు దివోదాసు అనేటువంటి ఒక చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. అయితే బ్రహ్మదేవుడు వచ్చి కాశీనగరాన్ని పాలించమని అడిగినప్పుడు ఆయన ఒక షరతును పెడతాడు. ఇక్కడ ఏ దేవతలు ఉండటానికి వీల్లేదు, దేవతలందరూ కూడా ఎవరి వారి స్థావరాలకి వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటువంటి నిబంధనని దివోదాసు పెట్టాడు. పెట్టిన తర్వాత ఆయన ధర్మంగానే కాశీరాజ్యాన్ని చాలా కాలం పరిపాలించాడు. కానీ అతనికి ఉండేటువంటి ఈ షరతు, అతను పెట్టినటువంటి ఈ షరతు మాత్రం ధార్మికమైనటువంటిది కాదు. ఎందుకంటే దేవతలు ఎవరు అక్కడ ఉండకూడదు అనేటువంటి నిబంధన ఎవరూ కూడా పెట్టకూడదు. అయితే శివుడికి చాలా కోపం వస్తుంది. శివుడికి ఏమిటంటే కాశీనగరం అంటే అత్యంత ప్రీతి, అత్యంత ఇష్టమైనటువంటిది. అవిముక్త క్షేత్రంగా కాశీనగరాన్ని చెప్తారు. అవిముక్త అంటే ముక్తి కలగనటువంటిది, దాని నుంచి విడిపోకుండా ఉండేటువంటిది అవిముక్తం అంటారు. అవిముక్త క్షేత్రంలో నేను ఉండాలి అంటే నాకు కాశీకి ఎప్పుడు విడదీయరాని బంధం ఉంటుంది, ప్రళయకాలంలో కూడా నేను కాశీనగరాన్ని వదిలిపోను అని శివుడు చెప్తాడు. అంత ఇష్టమైనటువంటి కాశీనగరాన్ని వదిలి శివుడు కైలాసానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏం చేసి నేను కాశీనగరంలో అడుగు పెట్టాలి అని అనుకుంటాడు. అప్పుడు గణపతి, డుండి వినాయకుడు అనేక మార్గాల్ని అన్వేషించి ఆ తర్వాత దేవతలంతా కూడా కాశీనగరానికి రాగలిగేటువంటి అవకాశం ఏర్పరిచినటువంటి వాడు డుండి వినాయకుడు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవతలు కాశీనగరానికి రావడానికి అవకాశం ఏర్పడిందో అప్పుడు సకల దేవతాగణాలతో నంది భృంగిని వెంట పెట్టుకుని నంది వాహనం మీద పార్వతీ సహితంగా ఆ కైలాసం నుంచి విశ్వేశ్వరుడు కాశీక్షేత్రానికి వచ్చాట. వచ్చిన తర్వాత నందిని దిగగానే మొట్టమొదటిగా వచ్చి ఆయన వినాయకుణ్ణి సేవించట, వినాయకుణ్ణి పొగిడాట. జయము విఘ్నేశ, జయ జయ విఘ్నేశ, నీకు జయం కలగాలి అంటూ ఆయన ప్రార్థన చేశాట. అంటే సాక్షాత్తు పరమశివుడే చేసినటువంటి విఘ్నరాజు యొక్క ఒక శ్లోకం ఉంది. అది ఎవరు చదువుకున్నా కూడా, ఆ డుండి వినాయకుడిని తలుచుకుని ఎవరు చదివినా కూడా వాళ్ళకు ఉండేటువంటి మహావిఘ్నాలన్నీ కూడా పటాపంచలై ఆ వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ శ్లోకాన్ని నేను చెప్తాను, ఎవరైనా రాసుకుని చదువుకోవచ్చు. జయ విఘ్న కృతామాత్య భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్న శమన మహావిఘ్నైక విఘ్నకృత్. జయ విఘ్న కృతామాత్య భక్త నిర్విఘ్నకారక అవిఘ్న విఘ్న శమన మహావిఘ్నైక విఘ్నకృత్. ఇక్కడ సాక్షాత్తు పరమశివుడే, విశ్వేశ్వరుడే డుండి వినాయకుడిని పొగిడాడు. నీకు జయం కలగాలి, నిన్ను తలుచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా మహావిఘ్నాలన్నీ కూడా శమించిపోవాలి, విఘ్ననాశనం కలగాలి, నీ అనుగ్రహంతో విజయాల్ని పొందాలి. జయము విఘ్ననాయక నీకు, డుండి రాజా నీకు జయము. ముఖ్యంగా ఆయనకి ప్రత్యేకమైనటువంటి దివసం మాఘశుద్ధ చవితి. మాఘశుద్ధ చవితి రోజు ఎవరు బెల్లంతో చేసినటువంటి నువ్వుల లడ్డూల్ని ఆయనకి సమర్పిస్తారో, ఎవరు జిల్లేడు పూలు గరికతో ఆయనని పూజిస్తారో, ఆయన అనుగ్రహం వలన
వాళ్లకు ఉండేటువంటి మహాసంకటాలు, మహావిఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి అని మనకి కాశీఖండంలో కనిపిస్తోంది. మాఘమాస విశిష్టత ఎలాంటిది? మాఘమాసం చాలా విశిష్టమైనదిగా చెప్తారు. చాలామందికి కార్తీక పురాణం చదవడం తెలుసు, కానీ మాఘ పురాణం చదవటం అలవాట్లో మాత్రం చాలా కొద్ది మందికే ఉంది. తప్పనిసరిగా మాఘ పురాణాన్ని ఈ మాఘమాసం నెల రోజులు పఠించాలి అని చెప్పేసి మనకి మాఘపురాణం చెప్తోంది. ఎందుకు అంటే మాఘమాసం అత్యంత విశిష్టమైనటువంటిది. మాఘమాసంలో ముఖ్యంగా చెప్పేటువంటిది తెల్లవారుజామున స్నానం చేయటం. కార్తీక మాసంలాగా ఎప్పుడో 4ంటికి కాకుండా సూర్యోదయాత్ పూర్వం చేసినా చాలు. స్నానం చేయాలి. స్నానం చేయగానే సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. సూర్యుడికి అర్ఘ్యం ఎవరిస్తారో, సూర్యుడికి నమస్కారం ఎవరు నిత్యం చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి సకల దోషాలు పోతాయిట. అంతేకాకుండా ఇక్కడ పాటించవలసినటువంటి నియమాలు మనకి కొన్ని కనిపిస్తాయి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత, సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసిన తర్వాత లక్ష్మీనారాయణులను అర్చించాలి. శివపార్వతులని నిత్యం కూడా అర్చించాలి. తర్వాత పేదలకి వస్త్రదానం చేయాలి. మరొక విశేషం ఏం కనిపిస్తోంది అంటే, మనం మాఘస్నానం చేయటమే కాదు, మన కుటుంబ సభ్యులకి కానీ, స్నేహితులకు కానీ, తెలియనిటువంటి వాళ్ళకి కానీ అందరికీ మాఘస్నాన విలువ, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు చెప్పినా కూడా మాఘస్నానం చేసినంత పుణ్యం వస్తుందిట. అంటే వాళ్ళు చేస్తే వస్తుంది, అదనంగా ఇంకొకరికి చెప్పడం వల్ల కూడా మరొకసారి స్నానం చేసినంత ఫలితం వీళ్ళకి లభిస్తుందిట. అంటే మాఘస్నానం చేయటం వల్ల అత్యంత పుణ్యం వస్తుంది అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాకపోతే మాఘస్నానం చేయటం వల్ల, మాఘమాసంలో ఉండేటువంటి వాతావరణం వల్ల సూర్యోదయానికి, అంటే స్నానం చేసేసరికి సూర్యోదయం అయ్యేలాగా చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం వల్ల, అంటే మనం శరీరంలో ఉండేటువంటి మాలిన్యాన్ని పోగొట్టుకుని స్నానం చేయగానే పరిశుభ్రమైనటువంటి మనసుతో, పరిశుభ్రమైనటువంటి శరీరంతో, పవిత్రమైనటువంటి మనసుతో సూర్యభగవానుడిని మనం ఆరాధించటం వల్ల, అర్ఘ్యప్రదానం చేయటం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సకల దోషాలు పోతాయి అనేటువంటి విషయం మనకి ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మరికొన్ని ఉన్నాయి. పేదలకి వస్త్రదానం చెయ్యాలిట, ఆ తర్వాత తిలదానం చేయాలి, పాయస దానం చేయాలి, ఇత్యాది దానాలన్నీ కూడా మనకి ఈ ఋతువులో, ఈ మాసంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి. పేద బ్రాహ్మణుడికి చెప్పులు దానం చేయటం, కర్రని దానం చేయటం, రాగి పాత్రలో నువ్వుల్ని పోసి దానం చేయటం, కంచు పాత్రలో పాయసాన్ని దానం చేయటం, రాగి పాత్రలో ఆవు నెయ్యిని దానం చేయటం, ఆ తర్వాత నవధాన్యాల్ని దానం చేయటం, గోదానం చేయటం, ఇత్యాది దానాలన్నీ కూడా మాఘమాసంలో తప్పనిసరిగా చేయాలిట. ఇవి చేయటమే కాకుండా మరో ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా సరే మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వం, అంటే అరుణోదయ కాలం అంటూ ఉంటారు, ఓ గంట కానీ గంటన్నర ముందు నుంచి సూర్యోదయం వరకు, ఆ సమయంలో ఎవరైనా స్నానం చేసి సూర్యభగవానుడిని అర్చించి ఆ తర్వాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేసి తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలిట. ఈ నెల రోజులు కూడా ఎవరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకు ఉండేటువంటి సకల దోషాల నుంచి పరిహారం కలుగుతుందిట. అసలు రావి చెట్టు చుట్టూ తిరిగితే ఎలాంటి పరిహారాలు కలుగుతాయో ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏమిటంటే, అపమృత్యు దోషాలు పోవటం, పిల్లలు లేనటువంటి వాడికి పిల్లలు కలగటం, ఋతుక్రమ దోషాలు తొలగిపోవటం, ఆ తర్వాత వైధవ్యం ప్రాప్తిస్తుంది అని జాతకంలో ఎవరికైనా ఉంటే వాళ్ళందరూ కూడా మాఘమాసంలో వైధవ్య దోషాలు, జాతకంలో ఉండేటువంటి వైధవ్య దోషాలు తొలగిపోవాలి అని ఈ నెల రోజులు ఎవరైతే ప్రాతకాలంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టు మొదట్లో దీపారాధన చేస్తారో వాడికి ఉండేటువంటి వైధవ్య దోషాలన్నీ పోతాయిట. సంతానం కలగదు అనుకునేటువంటి వాళ్ళకి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అపమృత్యు దోషాలు పోతాయిట. తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం వాళ్ళకి కలుగుతుందిట. తప్పనిసరిగా మాఘమాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యభగవానుణ్ణి అర్చించి కాసన్ని నీళ్లు తీసుకుని ఆ రావి చెట్టు మొదట్లో పోసి దీపారాధన చేసి 108 ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళకి ఏ దోషం ఉందో ఆ దోషం పోవడానికి దాని సందర్భంగా ఉండేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ వాళ్ళు అక్కడ ప్రదక్షిణలు చేయాలి. అంటే వైధవ్య దోషం స్త్రీలకి ఉందనుకోండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతి అనేటువంటి శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణలు చేయాలి. పెళ్ళి కాలేదు అనుకోండి, కామేశబద్ధ మంగళ్య సూత్రశోభిత కందర అంటూ ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
అపమృత్యు దోషాలు ఉన్నాయనుకోండి, అపమృత్యు దోషాలు పోవడం కోసం అని చెప్పేసి మృత్యుంజయ మంత్రం కానీ శివపంచాక్షరి కానీ చేస్తూ తిరగవచ్చు. లేదు ఇంకేదైనా దోషం ఉందనుకోండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక దోషాలు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుతూ తిరగాలి. లేదు ఎవరికైనా సంతానం లేదనుకోండి, సంతాన గోపాలస్వామి మంత్రాన్ని కానీ గర్భరక్షాంబిక మంత్రాన్ని కానీ చదువుతూ ప్రదక్షిణలు చేయవచ్చు. అంటే ఎవరెవరికి జాతకంలో ఎలాంటి దోషాలు ఉంటాయో ఆ దోషం పోవడం కోసం అని చెప్పేసి ఆ దేవుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుతూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయవచ్చు. అలా చేయటం వల్ల ఎవరెవరికి ఎలాంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయట. ముఖ్యంగా ఏమిటి అంటే మకర మాఘం అంటే మాఘమాసంలో మకర రాశిలో సూర్యుడు ఉన్నంత వరకు ఉండేటువంటి రోజులు అత్యంత విశిష్టమైనటువంటివి. మొత్తం మాఘమాసం అంతా కూడా ప్రత్యేకమైనటువంటిది, కానీ మకర మాఘం అందులోకి విశిష్టమైనటువంటిది. ఈ రోజుల్లో అయినా సరే కనీసం తెల్లవారుజామున లేచి స్నానం చేసి, కనీసం వేడి నీళ్ళైనా పర్వాలేదు, స్నానం చేసి దేవతార్చన చేయటం, సూర్యభగవానుడిని నమస్కరించుకోవడం, సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేయటం, ఆ తర్వాత రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం అనేటువంటివి సకల దోషాల్ని పోగొట్టేవిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. మహాగణపతిం శ్రీమహాగణపతిం శ్రీమహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాకావ్యనాటకాదిప్రియ మూషిక వాగన మోదక ప్రియ మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.